హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడపల్లి. నేను ప్రాంక్ చేయడానికి హైదరాబాద్ వచ్చానండి. అండ్ చాలా ప్రాంక్స్తో పాపులర్ అయిన బబ్బు గారిని ఈరోజు ప్రాంక్ చేద్దామని నేను ఇమ్రాన్ అన్నని కాల్ చేశాను. అన్న నేను వాడి మీద ప్రాంక్ చేస్తానండి, చెయ్యి అని చెప్పేసి అన్నాడు. సో మొత్తానికి అయితే ఇమ్రాన్ అన్న సహాయంతో బబ్బు గారి మీద ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ప్రాంక్ అయితే అల్టిమేట్ ఆవకాయ పచ్చళ్ళ వచ్చింది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాంక్ అయితే చూసేయండి. అండ్ ఎవరైనా సరే ప్రాంక్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది. సో నేను హైదరాబాద్ వచ్చాను. సో ఎవరైనా హైదరాబాద్లో ప్రాంక్ చేయాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? అరే అబ్బు ఇట్రా ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. మొన్న మా సిస్టర్ని నువ్వు ర్యాగింగ్ చేసావంట. సిస్టర్ ఎవరు అసలు? మీ సిస్టర్ ఎవరక్క? మా సిస్టర్ ఎవరా? నువ్వు ఎంతమందిని చేస్తావో తెలీదా? అసలు నువ్వెవరక్క? నువ్వే తెలియదు నాకు. నువ్వు మా సిస్టర్ మీ సిస్టర్ అంటున్నావు. సికింద్రాబాద్ లోనే మా సిస్టర్ ని ర్యాగింగ్ చేసావంట. తను వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చింది. అడుగు ప్రతి అమ్మాయిల మీద. సికింద్రాబాద్ పోలేదు అక్క. నేను కాదు, మొత్తం 30 ఉన్నాయి. నిన్న కాదు, 2 weeks బ్యాక్. అర్థమైందా? స్టోరీ ఎలా కెక్కు బ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. స్టోరీ అల్లదా? నీతో ఏం స్టోరీ చేస్తా నేను? అరే అసలు నువ్వు ఎవరో తెలియదక్క నాకు. చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? నువ్వు ఎవరో తెలియదు. నువ్వు నన్నంట. నేను ఎవరో తెలీదు, నువ్వు నాకు తెలుసు. అర్థమైందా? నువ్వు ఎంతమంది అమ్మాయిల్ని ర్యాగింగ్ చేస్తావు? ప్రతి అమ్మాయి మీద వీడియోస్ చేస్తుంటున్నావంట, మాట్లాడుతున్నావంట. వెళ్తుంటే నేను మా పక్క వాళ్ళతో మాట్లాడతా కానీ ర్యాగింగ్ నేను చెయ్య. మరి ఎందుకు వచ్చి చెప్పింది ఏంటి? మీ చెల్లెకి ఎవరో చేస్తాను నన్ను అనుకుంటున్నాను. నీ పేరే చెప్పింది, నిన్నే చూపించింది. బబ్బు అని నీలాంటో నొక్కర్ని తట్టుకోలేకపోతున్నావు, ఇందులో ఇంకొకడా? ఓ రక్షణ చేకే. స్టోరీ అల్లడం ఏంది? నువ్వు ఎందుకు? అరే నువ్వు గమ్మ అరే ఎక్కడికి వెళ్ళిపోతావు నేను అడుగుతుంటుంటే? అరే మజాక్ అవుతున్నా కానీ నీకు మజాక్ అవుతుందా నన్ను చూస్తుంటే? అరే నువ్వు మజాక్ చేస్తున్నావు. నువ్వు మజాక్ చేస్తున్నావు. నువ్వు ఆ రోజు మా సిస్టర్ నేను ఏడిపియ్యాలా? మీ సిస్టర్ పేరు ఎవరు? మా సిస్టర్ ఏడిపియ్యాలా? మీ సిస్టర్ పేరు చెప్పు. స్వాతి. అసలు స్వాతి అనేటోళ్ళు నాకు పరిచయమే లేరు. అవును, నీకు చాలా మంది చేయడం వల్ల నువ్వు ఎంత మంది నన్ను గుర్తు పెట్టుకుంటూ అందరినీ చేసుకుంటా పోతున్నావు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? స్వాతి ఎవరో తెలియదు అక్క. మరి నీకు తెలియపోవచ్చు. తను నువ్వే ఏడిపిస్తున్నావని నాకు కంప్లైంట్ చేసింది, నిన్ను చూపించింది కూడా. తీసుకొచ్చిన తర్వాత మాట్లాడు. తీసుకురాక ముందుకు నీకు తెలియకపోతే రాదంట. మళ్ళీ నేను ఎందుకు రావాలా? నాకు అడగమంది. కంప్లైంట్ ఇస్తా. అరే అడుగు. నేను ఎవరైనా ర్యాగింగ్ చేసిన అంటారు 2 weeks ముందు. ఆగు. అసలు తెలుసా ఎవరైనా? నేను నీ మీద కంప్లైంట్ పెడతా చైల్డ్ యాక్ట్ కింద. అర్థమైందా? అందరినీ ఏడిపిస్తున్నావంట కదా, చైల్డ్ యాక్ట్ కింద పెట్టమంటావా కేసు? పెట్టు. నేను తప్పు చేయండి నేను భయపడా. నేను తప్పు చేయలే కాబట్టి నాకు ధైర్యం ఉంది. నేను ఆడపిల్లలను ఏడిపియడంలే కాబట్టి నాకు ధైర్యం ఉంది. మీ అన్నకి చెప్పి చేస్తున్నావా? నేను బయట యోగిని, లోపలేమో భోగిని. చెప్పు. నేనెందుకు చేస్తా? మీ అన్నకి అన్ని చెప్పి చేస్తున్నావా? సరే నువ్వు గమ్మున పో. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. వెళ్ళిపో. హలో సార్ చెప్పండి. మీ ఓడు ఇక్కడ అందరినీ ఏడిపిస్తున్నా. నేను ఎవరైనా ర్యాగింగ్ చేసినానంట, ఎవరు ర్యాగింగ్ చేసి ఏడిపించినంటే ఇప్పుడు నా పైన చైల్డ్ కేసు ఇస్తుందంట. ఇప్పుడు ఏంటంటే నేను వేసుకోమంటున్నా, నేను తప్పు చేయను అంటున్నా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా మాట్లాడు. మాట్లాడు మాట్లాడు చెప్పు. మాట్లాడు ఇప్పుడు మాటలు వస్తలే. మాట్లాడు ఇప్పుడు మాటలు వస్తలే. మాట్లాడు.
వీళ్ళకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పేషెంట్ గారు? మాట్లాడు ఇప్పుడు వస్తలే మాట. హలో హలో ఎవరమ్మా మీరు? ఒకసారి వీడికి రా, నా స్కూల్ కాడికి రా. హలో హలో మొన్న బబ్బు ఒక అమ్మాయిని ఇప్పుడే అంటండి. ఇప్పుడే 2 weeks అంటుంది, మళ్ళీ మొన్న అంటుంది ఇప్పుడు. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అరే నీకేమన్నా బుర్ర పాడా? వీడియోస్ చేస్తున్నా నీకెందుకు అవన్నీ? నా సావు నేను చేస్తా, నీకెందుకు? నాకెందుకేంటి? మా చెల్లి వచ్చి నాకు చెప్పింది. స్వాతి ఎవరో తెలుసా అడుగుతున్నా. నువ్వు ఆగు, నువ్వు ఎంత మందో చేయడం వల్ల నువ్వు గుర్తు పెట్టుకోలేకపోతున్నావు. ఎవరన్నా అనుకుంటా ఒకళ్ళ దగ్గరికి వెళ్తే పేరు గుర్తుంటది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. 100 మందిని చేస్తున్నప్పుడు నీకు ఎట్లా గుర్తుంటది? 100 మందితో మీ మమ్మీ చెప్తున్నా. అలాగే ఈ రోజు ఉంది నీకు చైల్డ్ యాక్ట్ కింద నేను కేసు బుక్ చేయకపోతే చూద్ది గానీ, అర్థమైందా? వీడియోస్ చేస్తున్నావు కదా. నేనేం ఒప్పుకోట్లేదు. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? ఏంద్రా నువ్వు అసలు నేను తెలియదు అంటున్నావు. నేను తెలియకపోతే నువ్వు కూడా తెలియదు, మీ చెల్లెలేరు నాకు ఎవరు తెలియదు. ఇగో నన్ను తల మీద కొట్టిరు గట్టిగా, నేను కోమల గెలిపినా నాకైతే ఏం గుర్తులేదు. బండి పగల కొడతా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చాలా సీరియస్ ఏంటి అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. ఏమైంది? ఎందుకు కాలర్ పట్టుకో? నేను ర్యాగింగ్ చేస్తానంట. ఎవరో కాదు, మా సిస్టర్ నేను ర్యాగింగ్ చేసావు. మన బస్ స్టాప్ దగ్గర ఉంటే నువ్వు ఏడిపిలా వీడియో ద్వారా. ఏడా అంటే ఎక్కడ చేస్తున్నాను? కాలర్ ఎందుకు పట్టుకో? కాలర్ వదిలే. మరి నుంచోమంటే నుంచోంటలేదు. ఏం చేస్తారు? దిగు. ఏం చేస్తారు చెప్పు. ఎందుకు తెలుసా? ఆయన తెలుస్తుంది. సమాధానం మేడం, కాలర్ ఎందుకు పట్టుకుంటున్నావు? సారీ చెప్పండి. మా సిస్టర్ సారీ ఎందుకు చెప్పాలా? ఊరికి చెప్పాలా? అరే సారీ మొన్న బబ్బు అక్కడ బస్ స్టాండ్ దగ్గర మా సిస్టర్ ని ఏడిపించాడంట వీడియో ద్వారా. స్టాండ్ కాడ స్టార్ట్ చేసి మొన్న వీడియోస్ 2 weeks అంట. మేటరు కోటరుకొచ్చింది, పరుగును వీధికి తెచ్చింది. ఏం లేదు, ఏమే నీ మీద ప్రాంక్ చేస్తుందిరా కాకినాడ పిల్ల. అది హాయపు ఒకసారి హాయపు. కాకినాడ పిల్ల లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే అన్ఫాలో చేసేయండి అని. కాకినాడ పిల్ల లైక్ షేర్ సబ్స్క్రైబ్ కాకినాడ పిల్ల యూట్యూబ్ ఛానల్.